ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే అధ్యక్షునిగా కొనసాగుతున్నానని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు పార్టీ పదవులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. గత 10 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పార్టీ విజయం కోసం మండలంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన వెల్లడించారు. లెటర్ ఇచ్చినామండి అన్న, మాకు ఇట్లా పరిస్థితి, మేము కష్టపడ్డాము, మీ వల్ల కరీంనగర్ నుంచి సిటీ దానికో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినాం, నీతో చేయించినాము, మాకు ఇట్లా పార్టీ ప్రెసిడెంట్ చేంజ్ చేస్తున్నాం, మాకు తెలియదు, మా ఊరు గ్రామ ప్రజలు తెలియదు అని చెప్పినాం. చెప్తే వేం నరేంద్రన పోయి సీఎం దృష్టిలో పెట్టిండు. సీఎం దృష్టి దాకా పోయింది. కొండ సురేఖకి ఇచ్చినాం లెటరు, మనకు డిస్టిక్ మంత్రి పొన్నం ప్రభాకర్కి ఇచ్చినాము, మళ్ళీ మన వేం నరేందర్ రెడ్డి ఇన్ఛార్జి, ఆయన వైస్ పీసీసీ, ఇది అందరికి ఇచ్చినాక మహేష్ కుమార్కి చెప్పిండు. చెప్తే నర్సన్న నిన్న ఫోన్ చేసిండు. నర్సన్న అట్లా మాకు దిశ అంతా లేదు కదా, పీసీసీ ఆదేశాల ప్రకారం చేయాలిగా అని చెప్పిండు. అయితే ఆయన ఏదో ధిక్కరించిందని చెప్పిండు. సరే, నా మండల్ ప్రజల ముంగట నువ్వు చెప్పాము విషయము, సేటు ధిక్కరించినంటే వాళ్ళే నిర్ణయిస్తారు, వద్దు సేటు అని చెప్తారు. కానీ నువ్వు ఒకని చెప్తే కాదు కదా. నా తెచ్చిన ప్రకారం ఏంది, ఈ ఆదేశాల ప్రకారము నువ్వే కొనసాగుతావు, చేంజ్ చేస్తానుకో ఎవరికి లేదు. పీసీసీ రేవంత్ రెడ్డి గారే ఆదేశాల ప్రకారం మనం చేంజ్ చేయాలని చెప్పిండు. నీకు నర్సన్న కూడా మేము అందరం ముంగట నర్సన్న కూడా ఫోన్ చేసిండు డీసీసీ ప్రెసిడెంట్కు. మేమేమంటున్నామంటే నువ్వు నేను అని చెప్పి మా మండల్లో 10 ఏళ్ళ కోటి ఏఎస్ గవర్నమెంట్తో మేము సాధిస్తున్నాము, వాళ్ళు కొట్లాడుతున్నాము. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు పంచాయతీ పెట్టకుండొద్దు, ఎవరు ప్రెసిడెంట్ కావాలంటే నువ్వు మండల్ మీటింగ్ పెట్టు ఆధ్వర్యంలో, ఇవాళ చేంజ్ చేస్తానే చేంజ్ చేయి, కాదు ఈయన మంచిగా అంటే మాకు సహకరించు, మేము కూడా మీకు ఏదున్నా మీకు చెప్పగలుగుతాం. కాబట్టి పీసీసీ ఆదేశాల ప్రకారమే నాకు ఇచ్చిన పీసీసీ ఆదేశాల ప్రకారమే నేను కొనసాగుతున్నాను. నా ములుగు మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పటి నుంచి ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా, నా ములుగు మండల ప్రజలు నాకు వద్దు సేటు అన్నప్పుడు నేను దండం పెట్టి పక్కకు కొనికి